హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మూడు పెద్ద టాపిక్లు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రూ. 5,000 ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరు అర్హులు, దీనికి ఏంటి కండిషన్స్, ఏ కారణం చేత ఈ డబ్బులు ఇస్తున్నారు కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అర్హత గల ప్రతి రైతుకు కూడా 2 ఎకరాలు ఫ్రీగా ఇస్తున్నారు సాగు చేసుకోవడం కోసం. ఎందుకు ఇస్తున్నారు? ప్రతి రైతు కూడా అర్హత ఉన్న ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవచ్చా? లేదా ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో కూడా నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ రోజు నుండి అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ కొన్ని మందికి ఇంకా పడలేదు. వాళ్ళందరికీ కూడా రూ. 24,000 అయితే వాళ్ళ అకౌంట్‌లో పడబోతుంది ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు, సో ఎందుకు వాళ్ళకి అమౌంట్ పడుతుందని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మనకున్న ఫస్ట్ టాపిక్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రూ. 5,000 ఇస్తున్నారు. మొన్న మనకి ఆరోగ్యశ్రీ కోసం ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్ అయితే పెంచారు. అలాగే రూ. 1,000 దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ అయితే హాస్పిటల్‌కి ఆదేశించింది ఫ్రెండ్స్. ఆ హాస్పిటల్‌లో ఎవరైతే ట్రీట్మెంట్ కోసం జాయిన్ అవుతారో, ఎవరికైతే ట్రీట్మెంట్ అందుతుందో, ఆ ట్రీట్మెంట్ అయ్యే ఎన్ని రోజులకైతే అన్ని రోజులు వాళ్ళ అకామిడేషన్‌కి సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్‌లో వేయనుంది ఫ్రెండ్స్. అంటే దాదాపు రూ. 5,000 అయితే వాళ్ళ అకౌంట్‌లో అయితే వేయనుంది. ఇది ఓన్లీ ఎవరైతే ఏదో ఒక ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళందరికి కూడా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డ్ ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. అంటే రూ. 1,000 దాటిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్రీట్మెంటు అట్ ఎ టైమ్ వాళ్ళకి హాస్పిటల్‌కి అయ్యే ఖర్చులుకి సంబంధించి ఒక రూ. 5,000 అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళ అకౌంట్‌లో వేయనుంది ఫ్రెండ్స్. దీనికోసం ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా మీరైతే సచివాలయంలో అయితే చూపించాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీకు ఆరోగ్యశ్రీకి అయితే మీరు అప్లై చేస్తారో అప్పుడైతే డైరెక్ట్‌గా అయితే మీకు అమౌంట్ పడిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి అక్టోబర్ 2న గిరిజన ప్రాంతాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా 1.53 లక్షలైతే మనకి ఎకరాలు సాగు చేసుకోవడానికైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఫ్రీగా. సో ఎవరెవరికైతే భూమి లేదో, ఎవరెవరు సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 1.553 లక్షలైతే ఆర్ఎఫ్ఓ పథకం కింద వాళ్ళకైతే భూములు సాగు చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇంకా చాలామంది ఎలిజిబుల్‌లో ఉండిపోయారు. ఇంకా వాళ్ళందరికీ అందలేదు కాబట్టి వాళ్ళందరిని కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ భూమి కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 2 ఎకరాలైతే ఫ్రీగా సాగు చేయడానికి ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే దీనికి సంబంధించిన పంటకి, ఎరువులకి అన్నిటికి కూడా గవర్నమెంట్ తరపున ప్రతి హెల్ప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా మీకు తెలిసిన ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటది కాబట్టి వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని అయితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు గూడా ఇదైతే యూజ్‌ఫుల్ ఉంటది ఫ్రెండ్స్. ఎవరికైతే భూములు లేకుండా ఇబ్బంది పడుతున్నారో, సాగు చేయాలనే కోరిక ఉందో వాళ్ళందరికీ గూడా ఉచితంగా 2 ఎకరాలైతే వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది ఆల్రెడీ అక్టోబర్ 2న అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా అర్హులున్న ప్రతి రైతులకు కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోమనైతే మన సీఎం గారైతే ఆదేశించారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సర్వే, డోర్ టు డోర్ సర్వే కూడా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంకా ఎలిజిబుల్ అయ్యుంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్‌గా వచ్చి సచివాలయ ఆఫీస్‌లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా జనవరి నెలలో వాళ్ళకైతే మరొక 2 ఎకరాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి భూమి కావాలో సాగు చేయడానికైతే వాళ్ళకి ఈ భూమినైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి 3.12 లక్షలు ఆహ్,
నిధులైతే నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మూడో టాపిక్ వైఎస్ఆర్ నేతన హస్తం. సో, ఈ నేతన హస్తం సంబంధించి రూ. 24,000 ప్రతి ఒక్కరికి ఖాతాలో అయితే వేయడమే జరిగింది ఫ్రెండ్స్. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 24,000 అయితే లాస్ట్ ఇయర్ అయితే వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన లాస్ట్ టైమ్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకా చాలామంది ఎలిజిబుల్ అయ్యుండి వాళ్ళకి అమౌంట్ పడలేదు కదా ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే ఈ నేతన హస్తం కింద రూ. 24,000 అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, దీనికోసం మీరు చేయాల్సిందేంటంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఆల్రెడీ నేతన హస్తం కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఎలిజిబుల్ అయ్యుంటే లాస్ట్ టైమ్ అమౌంట్ పడకపోతే ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ మీ నేమ్స్ అనేది డిస్‌ప్లే చేశారు ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ నేమ్స్ అయితే డిస్‌ప్లే చేయడం అయితే జరిగింది. సో, అక్కడికెళ్ళి మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా దానికి సంబంధించిన ఏవైనా కరెక్షన్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్షన్ కానీ ఇంకేమైనా ఉంటే వెంటనే అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరెవరికి ఫస్ట్ టైమ్ అయితే అమౌంట్ పడలేదో వైఎస్ఆర్ నేతన హస్తమే కాదు ఫ్రెండ్స్. అన్నీ కూడా చేయూత కావచ్చు, ఇంకా అమ్మఒడి కావచ్చు, ప్రతీది కూడా ఫస్ట్ టైమ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి అమౌంట్ పడలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 1 బై 1 అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, వెంటనే ఈ మిగతా పథకాలు కూడా ఎవరెవరు అప్లై చేసి అమౌంట్ పడలేదో లాస్ట్ టైమ్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం లేదా మీ వాలంటీర్‌ని కన్సల్ట్ చేసి మీరు డైరెక్ట్‌గా ఎలిజిబుల్ అయ్యారా లేదా కనుక్కోండి ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అయ్యి బ్యాంక్ ఏమైనా డీటెయిల్స్ తప్పుంటే మాత్రం వెంటనే కరెక్షన్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత తొందరగా మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్‌లో పడనుంటది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. Until then, this is Teja. You are watching Teja Information Channel, signing up.